సెలక్షన్ ముందు ఒక డైలాగ్ ఉంటుంది, మన సౌమ్యుడు డైలాగ్. సౌమ్యుడు మీరు కొట్టారు, తీసుకున్నాం, మా టైం వస్తుంది మేము కొడతాం అన్నారు కదా. అంటే నీకొక్కడికే టైం వస్తుందా బంగారం, ఇంకెవరికి టైం రాదా? ఇప్పుడు మాకు టైం వచ్చింది అంటే మాకంటే నేను జనసేన కాదు, టీడీపీ కాదు, వాళ్ళకి టైం వచ్చింది, వాళ్ళు కొడతారు, నువ్వు తీసుకోను ప్రతిపక్ష హోదా కావాలి, నేను ఓడబొడి చేస్తాను, పీకేస్తాను, ఎగిరేస్తాను అంటే అవద్దు. బీ సైలెంట్. ఇప్పుడు కొత్తగా మా జమిలీ ఎలక్షన్స్ వస్తాయి అంటే ఉత్తిగే జనాలను మోసం చేయడం అలవాటు కదా, జనాలను మోసం చేయడం, వెన్నుపోటు పడడం. జమిలీ ఎలక్షన్ ఏంటి, ఉన్న కార్యకర్తలు పోకూడదు, నీలో దమ్ము లేదు, నీలో విషయం లేదని వాళ్ళు తెలిసిపోతుందని భయంకి జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకొక 2 yearsలో. అప్పుడు మనదే ప్రభుత్వం వస్తుంది అంటే వాళ్ళని కాపాడుకోవడానికి పాపం ఆయన ట్రిక్స్ ఏవో ఆయన ప్లే చేస్తున్నాడు. ఇప్పుడు మేము ఉన్నాం సార్, ఇప్పుడు మేము ఎక్కడ చెప్పలేదు, చెప్తున్నాను. అఫీషియల్గా వీ హ్యాడ్ గాట్ ఎ కాల్ ఫ్రమ్ టీడీపీ టు కమ్ అండ్ జాయిన్ ఇన్ ద పార్టీ. మమ్మీ డాడీ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. మమ్మీ ఎర్రనాయుడు గారి మీద పోటీ చేశారు, ఎర్రనాయుడు మీద పోటీ చేసి 1,00,000 మెజార్టీతో గెలిచారు. అప్పటికి ఎర్రనాయుడు గారు 4 సార్లు ఎంపీ, 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు సెంట్రల్ మినిస్టర్ చేశారు. మమ్మీ ఆమె సెంట్రల్ మినిస్టర్ అయ్యారు, ఎంపీకి గెలిచి సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. మాకు వాళ్ళకి రిలేషన్ చాలా బాగుంటుంది. రామ్మోహన్ నాయుడు ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. వాడేంట్రా అన్నట్టు ఉండదు, ఫీల్ ఒక బ్రదర్లీహుడ్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళది కల్పిస్తారు ఒక మర్యాద. అచ్చెన్నాయుడు గారు మమ్మీకి, కృపారాణి గారు, అమ్మ రండమ్మ మా పార్టీకి రండి, మీకు ఇవ్వాల్సిన గౌరవిస్తాం, అవసరం లేదు. కానీ వాళ్ళంత మంచివాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మూర్ఖుడు అంటే, మేము పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మెయిన్ పర్సన్ ఒక ఆయన ఉన్నారు, పేరు చెప్పను బయటికి, ఎందుకంటే ఇప్పుడు నేను పేరు చెప్తే మళ్ళీ మన సౌమ్యుడు మళ్ళీ రూమ్లోకి పిలిచి ఆయన్ని కూడా రఘురామకృష్ణరాజు గారు చేసినట్టు చేస్తాడు. అంటే ఒక రాక్షస జాతి ఉంటుంది కదా, ఆ జాతికి సంబంధించినట్టు కాబట్టి చెప్తున్నా. ఈ రాక్షస జాతికి సంబంధించిన సౌమ్యుడు ఎందుకు సార్ మేము ఇంత పార్టీకి కష్టపడ్డాం కదా, ఎందుకు మాకేమీ ప్లేస్మెంట్ ఇవ్వలేదు అని మమ్మీ అడిగారు. మీరంటే భయం అమ్మా, మీకు రాజ్యసభ ఇస్తే మీరు మళ్ళీ ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీలందరినీ అట్రాక్ట్ చేసుకొని ఢిల్లీ పట్టుకెళ్ళిపోయి కాంగ్రెస్కి పట్టుకెళ్ళిపోతారని భయం, సో మీకు ఇవ్వకుండా ఉండడానికి అదే మెయిన్ కారణం అంటే. ఆయనకన్నా ఒక స్టెప్ మీద ఎవడు ఉండకూడదు. మీరు చూడండి, గుంటూరులో నరసరావుపేటలో లావు కృష్ణదేవరాయలు చేశారు, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఈసారి పోటీ చేసినా గెలిచేవాడు. కావాలని అమ్మో ఈ 2 సార్లు ఎంపీ, నా వయసు ఉంది, నాలాగా కుర్రోడు, ఈ 2 సార్లు ఎంపీ అయ్యాడు అనుకో నన్ను డామినేట్ చేసేస్తాడు, సో నరసరావుపేట నీకేమను, నువ్వు గుంటూరు పోటీ చేయాలి కావాలని అంటాడు. మార్చాను కావాలని. నేను నరసరావుపేట పోటీ చేస్తానని ఆయన చెప్పి నరసరావుపేట నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచాడు. అంటే ఎలక్కూడదు, ఎవరు ఒకసారి కానీ గెలకూడదు. సగం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఓడిపోయింది ఎవరు తెలుసా, టీడీపీ వల్ల, జనసేన వాళ్ళు కాదు, ఈయన వల్లే. ఈయనకన్నా ఒకడెవడు ఉండకూడదు. నేను పోయినా పర్లేదు కానీ వీళ్ళు పోవాలి ముందు, ఈయన కొడుకులు పోవాలి, అంత సౌమ్యుడు ఆయన. నేను ఓడిపోయినా పర్లేదు, ఈయన కొడుకులు గెలకూడదని ఈయనే ఓడించేస్తాడు వైఎస్ఆర్సీపీలకి. బయట అందరూ ఏమనుకుంటున్నారు, టీడీపీ కళ్యాణ్ గారు కష్టపడి ఓడించారని మీరు అనుకుంటున్నారు. మనోడే సౌమ్యుడే చేస్తాడు అంతా, వాళ్ళకి పాపం తెలియదు. సో మాకేంటంటే మ్యాటర్ ఏంటంటే భయం ఏంటంటే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, నిన్ను వదిలేస్తారు, నేను అభ్యర్థి చూసావా, నన్ను వేసుకుంటారేమో. నా ఫోన్ నెంబర్ ఉంది కదా, నేను ఎవరైనా వేసుకుంటారని నా నెంబర్ ఫార్వర్డ్ చేయండి. నాకు బాగా వేయించుకోవడం చాలా ఇష్టం. ఇప్పుడు కాలేంటే షూటింగ్లు బిజీలు ఉన్నాను, డేట్స్ లేవు, కానీ గొప్ప సరదా నాకు ఇవన్నీ. నా నెంబర్ ఫార్వర్డ్ చేసి, నెంబర్ మార్చేసాడని చెప్పి నీ పేరు చెప్పి నా నెంబర్ ఇచ్చేసి నేను ఆడుకుంటా. వాళ్ళు కూడా షౌమిలే ఫోన్ చేస్తారు. అంటే సినిమాలు మీతో మాట్లాడుతుంటే సినిమాలు కాదు, అటు సినిమా ఇటు రాజకీయంగా అసలు నాలెడ్జ్ అంటే మీరు కూడా కళ్యాణ్ బాబు గారు లాగా ఎక్కువ బుక్స్ చదువుతూ ఉంటారా, లేకపోతే మొత్తం అన్ని జనాలు చదివేసి చిన్నప్పుడు చదివేంత టైం ఉండదు, డైలాగ్స్ చదివి చెప్పేసరికి రోజు తీరిపోతుంది. ఇప్పుడు ఒక డైలాగ్ చదివేసి చెప్పింది సుకుమార్ గారు వచ్చి 100 సార్లు చెప్పిస్తారు. అంటే నేను బాగా చెప్పలేదని కాదు, 100 సార్లు చెప్పించి ఇందులో ఏది బాగుందో సెలెక్ట్ చేద్దామని చెప్పిస్తుంటాడు ఆయన. ఈ డైలాగ్కే టైం ఉండదు, పుస్తకాలు చదివే అంత బిజీగా ఉండదు మనకి. చిన్నప్పటి నుంచి అంటే చదువు అంటే అంత, మళ్ళీ దేవుడికి సంబంధించిన పుస్తకాలు, మహాభారతాలు, అవన్నీ మంచి ఇంట్రెస్ట్, అవి చదువుతా. అష్టోత్తరాలు, శతనామాలు ఇవి చదువుతా. సో మాకేంటంటే టీడీపీకి వెళ్ళకపోవడం కారణం ఏంటంటే, టీడీపీ పార్టీకి ఆల్రెడీ 40 సంవత్సరాల నుంచి ఎర్రనాయుడు గారి ఫ్యామిలీ ఉంది. వాళ్ళు పిలిచినా వెళ్ళకపోవడం కారణం ఏంటంటే, మళ్ళీ అక్కడికి వెళ్తే సెకండ్ ప్లేస్లో ఉండాలి.
మేము ఓడించిన వాళ్ళ దగ్గరే మళ్ళీ సెకండ్ ప్లేస్లో ఏముంటాం? గౌరవం కోరుకుంటారు కదా. సో ఆటోమేటిక్గా దట్ ఈస్ ద రీజన్ టు నాట్ గోయింగ్ ఇన్ టు టీడీపీ. కానీ ఇంక ఏ కారణాలు ఏ ఇష్టం లేకపోవడాలు ఏం లేవు. అలాగా వైఎస్ఆర్సీపీలో ఈరోజున్న నాయకులు చాలామంది వేరే పార్టీల్లో వాళ్ళకి తగ్గ గౌరవం రాదేమో, మాకు తగ్గ ప్లేస్మెంట్ రాదేమో అని వెళ్ళట్లేదు, కానీ వైఎస్ఆర్సీపీలో ఉండిపోతున్నారు. తప్పక దిక్కు లేక, ఇంకో ఆప్షన్ లేక, రాజకీయాల్లో ఉండాలి కాబట్టి, వాళ్ళ కార్యకర్తలు కాపాడుకోవాలి కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ రాజకీయాల్లోకి వచ్చి మేమేదో ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నారు కాబట్టి, ఒకవేళ ఆప్షన్ ఉంటే ఒక్కడు కూడా ఉండడు. షర్మిలా విజయమ్మ గారే లేరు, షర్మిలా గారు విజయమ్మ గారే లేరు. వాళ్ళే బయటకు వచ్చి సౌమ్యుడు గురించి చెప్తున్నారు. మరి సౌమ్యుడు వెనకాల ఈ బయట వాళ్ళు ఎందుకు ఉంటారండి? ఇప్పుడు ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అవ్వడం, ఎంపీ అవ్వడం ఒక పార్టీలో గొప్పే. ఎన్టీ రామారావు గారిలో నేను చెప్పేస్తే చెప్పు గెలిచేస్తుంది అన్నట్టు వ్యవహరించారు. రీసెంట్గా మొన్న మా ఎలక్షన్స్లో టెక్కల్ నుంచి కృపారాణి గారు పోటీ చేస్తే గెలుస్తారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, కడప వాళ్ళు చేశారు ఆ రిపోర్ట్స్, మిథున్ రెడ్డి గారు చేశారు ఆ రిపోర్ట్స్, ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్స్, టీడీపీ రిపోర్ట్స్, అన్ని రిపోర్ట్స్లో మా మదర్ గెలుస్తారని వచ్చింది. ఎవరికి ఇస్తారు? నాయకుడు అనేవాడు ఎవరికి ఇస్తాడు? అమ్మ కృపారాణి గారు గెలుస్తున్నారు ఆయనకు ఇద్దామని ఇస్తాడు. ఎవడు గెలిస్తే ఆమె ఈయన గెలిచేస్తాడు. ఆమె గెలిస్తే రేపు మళ్ళీ మినిస్టర్ ఇవ్వాలి, నేను సీఎం అయిపోతాను, మినిస్టర్ ఇవ్వాలి, భయం, ఆమె డామినేట్ చేసేస్తుంది. సో ఇవ్వద్దు, ఇంకో క్యాండిడేట్కి ఇవ్వాలి, ఇంకో క్యాండిడేట్కి ఇస్తాడు. అంతా అంటే డిఫరెంట్. అంటే ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి, ఒక క్యాండిడేట్ వరుసగా ఆగకుండా ఒక 5 సార్లు 6 సార్లు పోటీ చేసి ఓడిపోతూనే ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఓడిపోతున్నాడు అంటే అర్థం ఏంటి? జనాలు ఒప్పుకోవట్లేదు, నిరాకరిస్తున్నారు. సౌమ్యుడికి ఏంటి? జనాలు నిరాకరిస్తున్నారు, అపరిచిత అని లోపలికి వస్తాడు. అపరిచితుడు వస్తాడు. అపరిచితుడు పూనినట్టు ఏం చేస్తాడు? జనాలు వద్దంటున్నారు, వద్దన్నోడికి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చి పోటీ చేయించాలి. అలాంటి వాడికి ఎమ్మెల్సీ ఇస్తాడు. జనాలు వద్దంటున్నారు అంటే జనాలు, అరే మీరేంట్రా వెధవలు, మీరు గెలిపించిపోతే నేను ఇస్తా. సౌమ్యుడు ఈ సౌమ్యుడు, సైకో సౌమ్యుడు ఇలా అనుకొని, సౌమ్యుడు అమాయకుడు ప్రతిభావంతుడు అని చెప్పి ఈ సౌమ్యుడు ఆ ఓడించిన వాడికి ఇస్తుంటాడు ఎమ్మెల్సీ. అంటే అర్థం ఏంటి? జనాలకు రివర్స్ అని అర్థం కదా. జనాలు వద్దురా బాబు మాకీడు అని వద్దని ఓట్లేక ఉంటే ఈ సౌమ్యుడు వెళ్ళి ఆయనకి ఇస్తాడు. అటు డిఫరెంట్ మెంటాలిటీ అనమాట. ఆ సైకి ఇష్టం ఇలా పడ్డం, ఎంత బాగుంది, అలా ఆనందం. రఘురామకృష్ణరాజు గారు ఎంత పెద్ద మనిషి అంటే, జవహర్లాల్ నెహ్రూ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు వాళ్ళ ఇంటికి వచ్చేవారు. రఘురామకృష్ణరాజు గారు, ఆయనకి ఈరోజు గౌరవం ఏంటి? అసెంబ్లీ స్పీకర్. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు, దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. నేను వాళ్ళ పార్టీ కాదు, ఒక మనిషికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి.